లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేక రకాల పాలసీలను అందిస్తోంది. వీటికి టైంకి ప్రీమియం కట్టడం మిస్ అయితే పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. అయితే పాలసీదారులకు ఎలాంటి ప్రయోజనాలు అందవు. అది మల్టీ యాక్టివేషన్ అవ్వాలంటే దాన్ని రివైడ్ చేయడం తప్పనిసరి. ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. అయితే అలాంటి వాళ్ళ కోసమే ఎల్ఐసి ఒక మంచి అవకాశం తీసుకొచ్చింది. ఇప్పుడు ల్యాప్స్ అయిన పాలసీని కూడా ఈజీగా తిరిగి స్టార్ట్ చేసుకోవచ్చు. స్పెషల్ రివైనల్ క్యాంపెయిన్ పేరిట ఎల్ఐసి ఈ స్కీమ్ను తీసుకొచ్చింది. ఇది 2025 ఆగస్టు 18 నుంచి అక్టోబర్ 17 వరకు ఉంటుంది. ఈ గడువు ముగిసేలోగా గతంలో ల్యాప్స్ అయిన పాలసీలను మళ్లీ రివైండ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ ఆఫర్ అందరికీ వర్తించదు. కొన్ని కండిషన్స్ అప్లై అవుతాయి. ప్రీమియం చెల్లించడం ఆగిపోయిన 5 సంవత్సరాల లోపున్న పాలసీలు మాత్రమే ఈ స్కీమ్ కింద రివైవల్కు అవకాశం ఉంటుంది. అంటే 5 ఏళ్ల కన్నా ముందు ఆగిపోయిన పాలసీలను మళ్లీ స్టార్ట్ చేయడం కుదరదు. ఈ స్కీమ్లో కూడా కొన్ని పాలసీలు మాత్రమే ఉంటాయి. ఉదాహరణకు మెచ్యూర్ అయిపోయిన పాలసీలకు ఈ అవకాశం లేదు. ఈ స్కీమ్లో లేట్ ఫీజులో 30% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఇది మాక్సిమం 5,000 రూపాయల వరకు మాత్రమే ఉంటుంది. అంటే లేట్ ఫీజు ఎక్కువ ఉంటే మీకొచ్చే బెనిఫిట్ కూడా పెరుగుతుంది. తక్కువ ప్రీమియం ఉన్న మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్లు అయితే 100% లేట్ ఫీజు మాఫీ ఉంటుంది. వాళ్ళు లేట్ ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు. ఇది చాలా మందికి పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. పాలసీని రివైండ్ చేసుకునేటప్పుడు హెల్త్, మెడికల్ రిపోర్ట్స్ లాంటి వాటిలో మాత్రం ఎలాంటి డిస్కౌంట్స్ ఉండవు. పాలసీ హోల్డర్ల ఆరోగ్య పరిస్థితి ఆధారంగా డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక పాలసీని మధ్యలో ఆపేస్తే చాలా నష్టాలుంటాయి. మనం ఇప్పటి వరకు కట్టిన ప్రీమియంకి విలువ ఉండదు. పాలసీ కవరేజ్ కూడా పోతుంది. దీంతో మనకేదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండదు. అందుకే వీలైనంత త్వరగా పాలసీని రివైవ్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మీ పాలసీ లాప్స్ అయి ఉంటే మీరు మీ ఎల్ఐసి ఏజెంట్ లేదా దగ్గరలోని బ్రాంచ్ను సంప్రదించవచ్చు. ఎల్ఐసి వెబ్సైట్లో ఆన్లైన్లో ప్రీమియం పేమెంట్ చేసి పాలసీని రివైవ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. రివైవల్ కోసం మిగిలిన ప్రీమియంలను ఒకేసారి చెల్లించవచ్చు. ఎల్ఐసి బ్రాంచ్లో మీ అవసరాన్ని బట్టి పేమెంట్ ప్లాన్ కూడా సెట్ చేసుకోవచ్చు. లేట్ ఫీజును ఎలా లెక్కిస్తారు అనే వివరాలు ఎల్ఐసి వెబ్సైట్లో ఉంటాయి. మీరు కావాలంటే ఆన్లైన్ క్యాలిక్యులేటర్ను కూడా వాడొచ్చు.